నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. జూనియర్ ఎన్టీఆర్ను ట్రోల్ చేస్తున్నారు. నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్. అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఒక హీరో అన్నాక అభిమానులు ఉంటారు, ట్రోలర్స్ కూడా ఉంటారు. ఎన్టీఆర్ విషయంలో కూడా అంతే. ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతే ట్రోలర్స్ కూడా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ అంటే గిట్టని వాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూపిస్తూ ఎన్టీఆర్పై నెగిటివిటీని పెంచేస్తున్నారు. ఇప్పుడు వార్ 2 ప్రీలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ప్రసంగం దద్దరిల్లగా దీనికి పాలిటిక్స్కు లింక్ చేసి ఎప్పటికైనా పాలిటిక్స్లోకి రావడం పక్క అంటూ అభిమానులు కాలర్ ఎగరేసి ఆనందపడ్డారు. అయితే రామోజీ నుండి రాజమౌళి దాకా అందరి పేర్లు పలికిన ఎన్టీఆర్ తన ప్రసంగంలో ఎక్కడ ఆరంభంలో సహాయం చేసిన బాలయ్య పేరు కానీ చంద్రబాబు పేరు కానీ ప్రస్తావించలేదంటూ ట్రోలింగ్ మొదలుపెట్టిన టీడీపీ అభిమానులు కొందరు ట్రోల్ గ్యాంగ్ ఎన్టీఆర్ టార్గెట్గా పిచ్చి పోస్టులు పెడుతున్నారు. ఏపీలో 2 పొలిటికల్ పార్టీలు కార్యకర్తలు ఈ ట్రోల్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎన్టీఆర్ తన మానన తాను సినిమాలు చేసుకుంటూ జాతీయ స్థాయిలో రాణిస్తుంటే రాజకీయాల్లో ఉన్నవారు తమ హీరోను ట్రోల్ చేసి నష్టం కలిగించడం సరికాదని పలువురు అభిమానులు అంటున్నారు. ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతోటి సినీ రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ఇక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో జూమ్ కాల్లో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. మరికొంతమంది ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నా వాయిస్ వినపడుతుందా? ఎస్ లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మణరావు గారు. మీరు చూసే ఉంటారు, గత 2 రోజులు ఎప్పుడైతే మీకు వార్ 2 ఫంక్షన్ జరిగిందో అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు ఏ కోణంలో చూడాలంటారు ఆయన మాట్లాడిన మాటలని? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ అంటే తారక రామారావు గారు, ఆయన హరికృష్ణ గారికి పుట్టిన సంతతి. హరికృష్ణ గారు ఆయనకి తారక రామారావు పేరు పెట్టారని చెప్పి ఆయనే చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆయన ఎవరైతే మరి పెద్ద సీనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు, అరే నాలాగే ఉన్నాడు మనోడు, నా హంసతో పుట్టాడు, నా పోలికలు ఉన్నాయి, నా తర్వాత నా అంతటా వాడవుతాడని చెప్పి ఆశీర్వదించారని చెప్పి హరికృష్ణ గారు చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. అలాగే మరి ఈ రోజున చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ అనేకమైనటువంటి అవమానాలను భరిస్తూ ఇటువక్కువ కుటుంబ సపోర్ట్ లేదు, ఒక ఒంటరిగా తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి ఈ రోజున గ్లోబల్ స్టార్గా ఆయన ఎదిగాడు. అందులో ఎటువంటి అత్యధిక కాదు. కానీ స్టార్టింగ్లో వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ కలహాల్లో ఏవైతే ఉన్నాయో, మరి బాలకృష్ణ గారు ఎందుకు దూరం పెడతా ఉన్నారు, దేనికి దూరం పెట్టిన విషయం యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఆ విషయాన్ని మనం బహిర్గతంగా ఆడకపోయినా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి హరికృష్ణ గారికి మరి 2వ భార్యకు పుట్టిన బిడ్డ కాబట్టి, మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి అని కోణాన్ని బయటికి తీసుకొచ్చారు. అంటే అక్కడ ఎవరైతే నేనే ఎన్టీ రామారావు గారి తర్వాత నేనే వారసుని, సినిమా పరంగా నేనే వారసుని అని చెప్పుకున్నటువంటి బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో, జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క డెవలప్మెంట్, ఈ అభివృద్ధిని చూసి జూనియర్ ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదగడం చూసి జీర్ణించుకోలేని పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ని తొక్కాలి, ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ పైకి వస్తే రేపుతున్న నా కొడుకు ఎవరైతే ఉన్నారో నా కొడుక్కి మరి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చాలా యువతల సినిమా పరంగా బాలకృష్ణ తీసుకున్న స్టెప్ ఒకటైతే, పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్ ఇంకోటి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు,
2009లో ఏవైతే ఎలక్షన్ జరిగినాయో ఆ ఎలక్షన్ లో మరి అప్పుడే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టి ఉండి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. నువ్వా నేనన్నట్టుగా అటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, అలాగే ఇటువైపు చిరంజీవి గారు, అటువైపు చంద్రబాబు నాయుడు గారు, అంటే 3 పార్టీల మధ్య కూడా త్రిముఖ పోటీ అనేది ఆ రోజుల్లో ఉంది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకొని ఎక్కడైతే గెలవని ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నీ కూడా ఎంపిక చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రచారానికి పంపించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారం చేసిన ఏ నియోజకవర్గంలో కూడా టీడీపీ పార్టీ గెలవలేదు. అంటే ఆదిలోనే అంశపాదిగా రేగ లక్ష్మణరావు గారు మీకు ఒక మన దగ్గర ఒక బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం, తర్వాత మీరు మాట్లాడేది. కానీ ఒక బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారికి ఇద్దరిది కలిసిన ఒక బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని అనేది ఎంత గర్వకారణమో, కానీ ఈరోజు నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడడానికి రాలేదు. ఒక మహానుభావుడు చేసినటువంటి త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ మహా మనిషిని తాతయ్య గారు అని సంబోధించే నేను, ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు గారు అనో అన్నగారు అనో సంబోధించడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆ మనిషి ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి, తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి చెందినటువంటి ఒక ధృవతార, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఎన్నో కథలు విన్నాను ఆయన గురించి. నాన్న చెప్పినప్పుడు, అమ్మ చెప్పినప్పుడు, అప్పుడప్పుడు బాబాయ్ చెప్పినప్పుడు, మా బాబాయ్లు చెప్పినప్పుడు, మా అత్త చెప్పినప్పుడు. కానీ ఎంత విన్నా నాకు తెలిసి ఆయన చరిత్ర గురించి మనకి తెలియాల్సింది చాలా మిగిలిపోయి ఉంది. ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని అనేది ఎంత గర్వకారణమో, కానీ ఈరోజు నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడడానికి రాలేదు. ఒక మహానుభావుడు చేసినటువంటి త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా మాట్లాడడానికి వచ్చాను. బుద్ధి లేదు. ఎందుకంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ మహా మనిషిని తాతయ్య గారు అని సంబోధించే నేను, ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు గారు అనో అన్నగారు అనో సంబోధించడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆ మనిషి ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి, తెలుగువాడిగా పుట్టిన. చెప్పండి, దీని గురించి ఏమంటారు మీరు చూసిన బయటని? వస్తారు లక్ష్మీనాథ్ గారు, ఆ పాయింట్కి వస్తాను. నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరంగా ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయనకి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. రేపొద్దున టీడీపీ పార్టీని ఆయన ఆక్యుపై చేసుకోవచ్చు, ఆయన వారసుడిగా ఎదగొచ్చు. ప్రజాదరణ జూనియర్ ఎన్టీఆర్ వైపు ఉంది. రేపొద్దున తాతకు తగ్గ మనవుడుగా ప్రజలు ఆశీర్వదిస్తారేమో అని ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ యొక్క పొలిటికల్ యొక్క జర్నీని ఆదరణ అంశపాదిగా ఆయన ఉంచేశారు. అంటే నారా లోకేష్ కి లైన్ క్లియర్ చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు ఆడుతున్న గేమ్ లో జూనియర్ ఎన్టీఆర్ ని అవతల పొలిటికల్ గా, యువతల సినిమా పరంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు. మీరు ఇప్పుడు అంటూ ఉన్నారు, చిన్నప్పుడు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ గారు, తాతగారి గొప్పతనం తెలియక చిన్నప్పుడు నేను తాతగారిని పిలిచాను, ఆయన గొప్పతనం తెలిసిన తర్వాత ఆ మహానుభావుణ్ణి నేను కూడా అన్నగారాన్ని పిలిచానని. తప్పులేదు. కానీ ఒకటి చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారు మల్టీ టాలెంటెడ్, డ్యాన్స్లు, ఫైట్లు, డైలాగ్ డెలివరీ కానీ, మంచి యాక్టింగ్ కానీ, భారతదేశంలో బాగా యాక్టింగ్ చేయగల పర్సన్ ఎవరైనా ఉన్నారు అని మనం వడబెడితే అందులో ముందంజలో ఫస్ట్ వరుసలో మొట్టమొదటిసారిగా నిలబడే వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ గారిని మనం చెప్పుకోవచ్చు. సో అటువంటి మల్టీ టాలెంటెడ్, అటువంటి పర్సన్ ఖచ్చితంగా ప్రజాదరణ ఉంటుంది. కానీ కుటుంబం రాను ఏమైందంటే,
ఈ రోజున తమ్ముడికి ఒక తండ్రిలాగా కళ్యాణ్ రామ్ గారు నిలబడడం ఒక అసెట్ అండి. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ రామ్ గారు తండ్రి బాధ్యతని ఆయన తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారికి అండదండగా నిలబడ్డారు కష్టకాలంలో. అది బాగానే ఉంది. కానీ స్టార్టింగ్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏది కూడా కలిసి రాలేదు, కావాలని అవతల రాజకీయ పరంగా ఒక్క సందర్భంలో బాలకృష్ణ గారు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు వాళ్ళకి మాకు పోలిక అంటున్నారంటే ఇండైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయన గురించే మాట్లాడారన్న విషయాన్ని అందరూ మనం చెప్పుకోవచ్చు. రైట్ రైట్, మళ్ళీ వస్తా మీ దగ్గర, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. చిట్టిబాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు 2 రోజుల క్రితం ఏదైతే మాట్లాడారో వార్ ఫంక్షన్లో చాలా ఆయన మాట్లాడిన మాటలు వైరల్గా మాట్లాడుతూ ఉన్నాయి. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫంక్షన్లో ఏం మాట్లాడారో విందాం, చూద్దాం. ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్ 2 ఏమవుతుందో తెలియదేమో. రెండెత్తాను, ఏం పర్లేదు, ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. సమయభావం వల్ల ప్లే చేయలేకపోతున్నాము. అదేవిధంగా ఒక వీళ్ళు ఎవరైతే అభిమానులు ఉన్నారో వారిని కొంత వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా చూడాలంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన వ్యాఖ్యలను కానీ మాట్లాడిన మాటల్ని? చిట్టిబాబు గారు. ఎస్ చిట్టిబాబు గారు, మీ వాయిస్ మీ మళ్ళీ రీజాయిన్ అవ్వండి. మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. మీకు లక్ష్మణరావు గారికి చిట్టిబాబు గారు కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలను ఎలా చూడాలంటారు? అంటే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారిని, బన్నీ గారిని ఎవరైతే ఉన్నారో, పుష్ప నుంచి బన్నీ గారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరిని కూడా కలిపి ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు టాలీవుడ్లో? సార్ ఇప్పుడు ఒక కళాకారుడు అనేవారు సినిమాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అమిత ఆనందం వచ్చినా తట్టుకోలేరు, కోపం వచ్చినా తట్టుకోలేరు. ఇది జూనియర్ ఎన్టీఆర్ కాదు, చాలా మంది చూస్తున్నాం మనం. అయితే సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఇంకొకరు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక కళాకారుడు అనేవాడు అహంకారపూరితమైన మాట్లాడడం వల్ల కానీ, లేదా ఒక సెక్షన్ దూరం చేసుకునే మాట్లాడడం వల్ల తన కళా జీవితం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లక్ష్మణరావు గారికి ఆనందం కలిగి చేసే వార్త, ఇప్పుడు ఏంటి రిపబ్లిక్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆ సినిమా హిట్ ని ఎఫెక్ట్ చేసినాయండి. అట్లాగే ఒక కళాకారులు ఇప్పుడు సినిమాలో హీరోలు ఎవరు కూడా పద్ధతిగా ఉంటే వాళ్ళ కళా జీవితం బాగుంటది, కానీ ఒక వర్గాన్ని ఏదో టీడీపీకి వ్యతిరేకంగానో లేదా వైసీపీకి వ్యతిరేకంగానో లేదా వైసీపీకి అనుకూలంగానో టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం వల్ల ఒక వర్గం దగ్గర అయితే మరొక వర్గం ఖచ్చితంగా దూరం అవుతుంది సార్. అలాగే నన్ను ఎవరు ఆపలేరు, ఎన్టీఆర్ గారు ఆశీస్సులు ఉన్నంత కాలం అని అహంకార పూరితమైన లేదా ఆత్మాభిమాన పూరితమైన వ్యాఖ్యలు చేయడం కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి వ్యాఖ్యలు అందరికి, ఎన్టీఆర్ కుటుంబాలు అందరికీ ఉంటాయి, ఇతను ఒక్కరికే కాదు కదా. వాళ్ళు ఎవరో ఇద్దరికి క్లిక్ అవ్వలేదు, వాళ్ళ సినిమాలు ఇంటికి హీరోలు కాలేదు. ఇప్పుడు ఆశీస్సులు ఒక్కటే కాదండి, దానికి అతనిలో యాక్టింగ్ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు కదా పుష్ప, అల్లు అర్జున్ గారు కానీ ఈయన కానీ నిజంగా కష్టపడి వచ్చారు. వీళ్ళిద్దరు కూడా ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నా బ్లడ్ లో నందవూరు వంశం బ్లడ్ ఉంది, మా నందవూరు వంశంలో నేను బాగా యాక్ట్ చేస్తానని మా బాబాయ్, మా వంశం, మా తాతయ్య అని ఈ రోజు నా వెనకాల ఎవరు లేరనడం. అలాగే అల్లు అర్జున్ కూడా
చిరంజీవి గారు వేసిన బాటలోనే నేను హీరోని అయ్యాను అని ఈ రోజున నా కష్టార్జితంతో ఫ్యాన్స్ వల్లే నేను హీరో అయ్యాను అని అన్న ఈయన కూడా ఫ్యాన్స్ వల్లే నేను హీరో అయ్యాను. వీళ్ళిద్దరిలో కూడా పోలికలు కనిపిస్తున్నాయి. ఇద్దరు కూడా పాన్ ఇండియా యాక్టర్లు అయ్యారు, కష్టపడి అయ్యారు. అయితే వాళ్ళ అహంకారం అనాలా, దాన్ని ఆత్మాభిమానం లేదా అతి విశ్వాసం అనాలా, ఆ ఇద్దరు వ్యాఖ్యలు కూడా వాళ్ళ ఇద్దరి జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అని మాత్రం చెప్పాలి సార్. అయితే అల్లు అర్జున్ జీవితం వేరు, ఇతని జీవితం వేరండి. అల్లు అర్జున్ జీవితం గోల్డెన్ స్పూన్ లో పెరిగితే పాప తన కష్టాల్లో పెరిగాడు. అతను ఆవేదన అర్థం చేసుకోవాలి. మన జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన తన తల్లిని యాక్సెప్ట్ చేయలేదని కానీ, లేదా తన ఎన్టీఆర్ కుటుంబం యాక్సెప్ట్ చేయలేదని కానీ, లేదా రాజకీయ రంగంగా తను వాడుకుని వదిలేశారు. పాప తన ప్రమాదాన్ని కూడా పొందించుకున్న చావు నుంచి బయటపడ్డాడు. ఇది లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఆ ఎన్నికల్లో వాడుకునే ఇది లోకేష్ గారు రాజకీయంగా ఎదగనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని, లోకేష్ ఎదుగుతున్నాడు అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టాడు. ఈ బాధ తర్వాత తన తండ్రి హరికృష్ణ గారు ఇది ఎన్టీఆర్ గారు చొక్కేసిన తర్వాత మంత్రిగా ఇచ్చి మళ్ళీ 6 నెలల తర్వాత ఎమ్మెల్సీ చేయకుండా, లేదు ఎన్నికలు పెట్టిన ఎమ్మెల్యే చేయకుండా అతను మంత్రిని తీసాడు. తర్వాత అదే హరికృష్ణ గారు రాజ్యసభ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గొడవల్లో రాజీనామా చేసేస్తే పాపం అతను ఒక్కరిదే యాక్సెప్ట్ చేసే రాజీనామాని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలే. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ తను వెనక రాకపోవడం, తన తండ్రిని వెనకేసేది ఒంటరివాణి చేశారు, నన్ను ఒంటరివాణి చేశారు, మా అమ్మను ఒంటరివాడు చేశారు, మా కుటుంబాన్ని ఒంటరివాడు చేశారనే బాధలోంచి వచ్చిన మాటలుగా నేను భావిస్తున్నాను సార్. ఇప్పుడు లోకేష్ గారు ఏదో చంద్రబాబు నాయుడు గారు భార్యను తిట్టినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు అంటే కరెక్టే, పట్టించుకోవాలి. కానీ మరి అసలు తెలుగుదేశం కోసం అన్ని ప్రసారాలు చేసి తన ప్రాణాన్ని తెగించి తిరిగి ప్రమాదానికి వచ్చినప్పుడు కూడా మీరు మ్యూజియంతో కింద వాడేసుకుని వదిలేస్తే, తన తండ్రిని హరికృష్ణ గారిని వాడేసుకుని వదిలేస్తే అతనికి ఎంత బాధ ఉంటుంది? ఇది అర్థం చేసుకోండి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి తప్పించి. ఇక్కడ ఒకటి మనం ప్రధానంగా గమనించాలి అక్షర సత్యం గారు, ఇవన్నీ తెలిసి స్టార్టింగ్లో మీరన్నట్టు గోల్డెన్ స్పూన్తో పుట్టిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన ఎన్నో కష్టాలు పడి స్వయం కృషితో ఎదిగిన వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ కొంత భూమి ఇచ్చినప్పటికీ ఆయనకి టాలెంట్ ఉంది కాబట్టి ఈ రోజున నిలబడ్డారు. ఆ లెక్క వస్తే నందమూరి వంశంలో చాలామంది నటులు వచ్చారు, ఎవరు నిలబడలేకపోయారు. బాలకృష్ణ గారితో సమానంగా ఇంకా ఒక మాట చెప్తే బాలకృష్ణ గారి కంటే ఇంకా ఎక్కువ అభిమానులతో ఉన్నారన్న ఆశ్చర్యపోవసరం లేదేమో ఎన్టీఆర్ విషయంలో, కాదంటారా? ఖచ్చితంగానండి. నాకు తెలిసినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ స్టాండ్ అయ్యాడు, మంచి నటుడు అయ్యాడు, నిలదొక్కున్నాడు అన్న తర్వాత ఎన్టీఆర్ గారి కుటుంబం యాక్సెప్ట్ చేసింది. కానీ అప్పుడు వరకు అతను యాక్సెప్ట్ చేశారని నేను అనుకోవట్లే. ఎన్టీఆర్ గారి కుటుంబం లక్ష్మీపార్వతి గారిని యాక్సెప్ట్ చేయలేదు. ఇతను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అది వాళ్ళ కుటుంబ గొడవలు అనుకోండి. దాని గురించి మనం రైట్ అక్షర్ సత్యం గారు, ఎస్ మీతో మళ్ళీ మాట్లాడతాను మీతో. మరతోటి రాజకీయ విశ్లేషకులు అలాగే సినీ విశ్లేషకులు మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు అందుబాటులోకి వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ చిట్టిబాబు గారు. నమస్తే చిట్టిబాబు గారు, చెప్పండి అసలు ఎలా చూడాలి జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకునే స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయి? రానున్న రోజుల్లో పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా లేదు. ఇప్పుడు 100 మాటలు ఇది మన ఊరినే కెలికి మనం ఏదో కాలక్షేపం అక్కడ ఏం లేదు. అసలు ఓపెన్ గా ఎప్పుడోసారి చెప్పేసారు, నా మీద నన్ను నమ్ముకుని 100 కోట్లు పెడుతున్న నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. నా బాధ్యత అది. వాళ్ళ నా మీద పెడుతున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా కష్టపడాలి. ఆ బాధ్యతలో ఉంది. ఒక 20 ఏళ్ళు నా ఈ కెరీర్ ఉంది, 25 ఏళ్ళు కెరీర్ ఉంది. నేను దానికి అంకితం చేసుకోవాలి, అనేక సందర్భాల్లో అనేక సార్లు చెప్పున్నాడు. సో అతనికి రాజకీయాలు అనేది అవసరం. ఇవాళ అతనికి రాజకీయాలు అవసరం లేదంటున్నాడు, రాజకీయాలకి అతను అవసరం లేదు. అది పరిస్థితి. ఊరినే పని పాటలైనా ఫ్యాన్స్ గీన్స్ ఊరినే పిచ్చివాగుడు, ఏదో కెలుపుకుని ఏదో వాక్కుని దెడ్ల పెళ్లికి ఊరంతా సందడి అంటారు. అలాగూ ఏదో మాట్లాడుతూ ఉంటారు పని పట్టలేని అర్బకులు. అసలు అక్కడ అందరినీ చెప్పాడు. ఇంట్లో తన తండ్రిని, తన తాతని, తన తల్లిని, తన అన్నయ్యని చెప్పాడు. ఇక బాబాయిలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, అత్తమ్మలు, మేనత్తలు వీళ్ళందరినీ చెప్పాల్సిన సందర్భం కాదు. అది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీ గురించి దాంట్లో మా తాత ఆశీర్వాదం ఉన్నంతకాలం నన్ను ఎవరైనా తెలియదు మామూలు మాట. ఎవరైనా అనే మాటే. నా తల్లిదండ్రులు ఆశీస్సులు ఉన్నంతకాలం నాకు విజయం ఎప్పుడు ఉండదు, నా ఓటమి ఉండదు అని ఎవరైనా దానికి ఎవరిని గురించో అన్నట్టు ఈ పని పాటలేని పిక్కిరి వెధవులు, పులిపెర్తి వెధవులు, సన్నాసులు తీసుకొచ్చి దాన్ని ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఆయన మాట్లాడింది చాలా సవ్యంగా తన కుటుంబం గురించి మాట్లాడాడు, ఈ సినిమాని గురించి మాట్లాడాడు, రిషికేష్ అతని హీరోని గురించి మాట్లాడాడు. నేనే కాదు అతను మనాడే అన్నట్టు మాట్లాడాడు. ఆడియన్స్ లో ఆ సినిమా కోసమని, సినిమా ప్రమోషన్ అది, దానికి సంబంధించి ఎలా మాట్లాడాలో, ఎంత గౌరవంగా మాట్లాడాలో, ఎంత గర్వంగా మాట్లాడాలో, ఎంత ఘనంగా మాట్లాడాలో, ఎంత ఉత్సాహం కల్పించడానికి మాట్లాడాడు. దీంట్లో ఈ పని పడలేదు సన్నాసులు, ఫ్యాన్స్, మొండమోపులు, అర్థం లేని యాదవులు, లేని దాన్ని బాలయ్య పేరు మాట్లాడలేదు, ఇంకోటి ఏదో మాట్లాడలేదు, నన్ను ఎవరు ఆపుతున్నారు అని అన్నాడు. ఆ మాట అది సాధారణమైన మాట. నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా తాత ఆశీర్వాదం, నా కుటుంబ సభ్యులు, కుటుంబాల యొక్క ఎవరైనా మాట్లాడే మాట అది. నా కుటుంబం నాకు అండగా ఉంటే నేను ఏదైనా సాధిస్తాను, అదే మాట్లాడాడు. ఇక బాబాయిని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మరి మోహన్ కృష్ణ గురించి మాట్లాడలేదు. మోహన్ కృష్ణ కెమెరామెన్ రామారావు గారి కొడుకే, జై రామకృష్ణ స్టూడియో ఓనరే రామకృష్ణ. చిట్టిబాబు గారు మీరు మాట్లాడింది కరెక్టే. అక్కడ జై బాలయ్య నినాదాలు ఇచ్చినప్పుడు ఒక రకంగా క్లాస్ పీకినట్టుగా మాట్లాడారు. మైక్ వదిలేసి వెళ్ళిపోమంటారా అని మాట్లాడారు. దాన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్న పరిస్థితి. జై బాలయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకసారి అవును బ్రదర్ జై బాలయ్య అంటే సరిపోద్ది కదా. ఎందుకు అనాలి? అది సంబంధాన్ని ఎదవలు ఎవరో ఫ్యాన్స్ అక్కడ కూర్చొని ఎదవలు ఏదో సన్నాసి పనులు చేస్తే అక్కడ బాలయ్యకి సంబంధం ఉంది. జై బాలయ్య వచ్చేది వాడు బాలయ్య ఫ్యాన్ వస్తే అక్కడ చూపించుకోవాలి. ఇక్కడ జరిగిస్తుంది ఫంక్షన్, ఇద్దరు హీరోలు, ఆ సినిమా దానికి వచ్చినప్పుడు జై బాలయ్య కావాలని కొంటితనంగా వాడు ఏదో కావాలని వాగితే దానికి ఎందుకు అంటే ఏదో ఎవడో కావాలని అలర్ట్ చేయడానికి వచ్చిన సన్నాసి, గడ్డి తినే ఏదో వాడెవడో జై బాలయ్య అన్నాడని దానికి జై బాలయ్య అనాలా? ఫంక్షన్ ఏంటి? బాలయ్యకి సంబంధం ఉందా ఫంక్షన్ లో? అయితే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు చిట్టిబాబు గారు? మీరు చెప్పండి, మీరు సీనియర్ గా ఉన్నారు. ఒకటి ఎవడో భోషణీకి ఎవడో జనాల్లో కూర్చుని ఏదో వాగితే దానికి రెస్పాన్స్ ఇవ్వాలా? చిట్టిబాబు గారు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు, పొలిటికల్గా ఉన్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని అణగదొక్కాలని ఎవరన్నా ట్రై చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఎవ్వరు భావించట్లేదు. భావించే ఆలోచన కూడా ఆ దమ్ము ధైర్యము ఇవాళ ఎవరికి లేదు. ఇవాళ పరిస్థితిలో అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు, స్థాయి పెరిగి. ఆయన ఒక మాట అన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫంక్షన్లో ఒక మాట అన్నారు, మా తాతగారు ఆశీస్సులు నా మీద ఉన్నాయి, ఆయన ఉన్నంతకాలం నేను ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు అని, అంటే సందర్భం లేకుండా మాట్లాడారు. ఆయన ఏ ఉద్దేశంగా మాట్లాడారని ఎక్కువ మంది అడుగుతున్నారు. మీరు తప్పుడు మాట్లాడుతారు. భయపడాల్సిన అవసరం లేదు అనలా. అన్నయ్య ఉన్నంత వరకు నాకు ఎదురు ఉండదు అన్నాడు. అదే నన్ను ఎవరు ఆపలేరు, నాకు విజయం ఎదురుండదు అంటే సినిమా రిలీజు ఈ సినిమా మీద అనేక ట్రోల్స్ జరుగుతున్నాయి. సినిమాని దెబ్బతీయాలి మామూలుగా మనం జరుగుతుంది. మన తెలుగు సినిమా ఫీల్డ్ లో సోషల్ మీడియాలో జరిగే ప్రతి సినిమాకి ఏదో ఒక ట్రోల్ చేయటం, అందుకని అన్నాడు. అది అని నా తాత ఆశీర్వాదం ఉంటే, నా ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకు ఎలాంటి డోకా లేదంటే తప్పని పెడార్థాలు తీయటము, నారాయణ దాని మీద ట్రోల్స్ జరుగుతున్నాయి అంటున్నానండి. నేనేం పెడార్థం తీయట్లేదు, ట్రోల్స్ దాని మీద జరుగుతున్నాయి. సన్నాసులు మాట్లాడిన మాటల మీద మనం డిబేట్ చేయడం కూడా బుద్ధి తక్కువ. ఒక సన్నాసులు ఎవడో ఆ ట్రోల్ చేసేవాడు ఎవడో, వాడు అడ్రస్ ఏంటి, ఆ బడక పేరు ఏంటి తెలుసా మీకు? ఒకటి కాదు అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అర్పాపూర్ కొడుకు ఎవడో వాగుడికి అర్థం లేని వాగుడికి. చిట్టిబాబు గారు మీరు ఒకటి చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడింది నా తాత ఆశీర్వాదం ఉన్నంతకాలం నాకు తప్పది. దాన్ని ఎవడో అన్నట్ట భోషణికే గారు ఎవడో గడ్డి తినే నా కొడుకు సన్నాసి ఎవడో వాగితే వాడు అడ్రస్ ఉండదు. ఒకటి చెప్పండి, టీడీపీ పార్టీ ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ఒక మాట వినండి చిట్టిబాబు గారు మీరు ఒక మాట వినాలి. కూలీ సినిమాకి చిట్టిబాబు గారు వినాలి. కూలీ సినిమాకి నారా లోకేష్ గారు, చిట్టిబాబు గారు మీరు ఒక మాట వినాలి. కూలీ సినిమాకి కంగ్రాట్స్ చెప్పారు, వినడం లేదు మీరు. చిట్టిబాబు గారు వినడం లేదు. ఎస్, మీ బాధ నాకు అర్థమైంది. నేను మాట చెప్పేది వినండి. చిట్టిబాబు గారు కూలీ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పిన నారా లోకేష్ గారు
ట్వీట్ చేశారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ అదే రోజు రిలీజ్ అవుతున్న వార్ 2కి ఎన్టీఆర్ గారికి చెప్పలేదు ఎందుకు అని అడుగుతున్నారు. గొంతులో తిప్పుకుంటుందంటే ఏమవుతుందో తెలియదు. ఏమండి హలో జూనియర్ మీకు నా వాయిస్ వినపడుతుందా? చిట్టిబాబు గారు నా వాయిస్ వినపడుతుందా? ఎస్, చిట్టిబాబు గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు తెలుగు యువత అయ్యప్ప గారు, అధ్యక్షులు, తెలుగు యువత అధ్యక్షులు మచిలీపట్నం నుంచి మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. అయ్యప్ప గారు నా వాయిస్ వినపడుతుందా? తెలుగు యువత అధ్యక్షులు అయ్యప్ప గారు మనతో మచిలీపట్నం నుంచి మాట్లాడటానికి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు. హలో. ఎస్ అయ్యప్ప గారు నా మాట వినబడుతుందా? అయ్యప్ప గారు నా వాయిస్ వినబడుతుందా? ఎస్. చిట్టిబాబు గారు నా వాయిస్ వినబడుతుందండి? చిట్టిబాబు గారు నా వాయిస్ వినబడుతుందా? రైట్, ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మనం ఒకసారి రేగడ్ గారితో మాట్లాడదాం. రేగడ్ లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు వినపడుతున్న వాయిస్? ఎస్, వాయిస్ వినబడుతుంది. నారా లోకేష్ గారు కూలీ సినిమాకి రజనీకాంత్ గారు అదే రోజు రిలీజ్ అవుతున్న ఆయన మూవీ కూడా, దానికి ఆల్ ది బెస్ట్ చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. కానీ అదే రోజు రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ గారికి ఎటువంటి విషెస్ చెప్పలేదని కూడా ట్రోల్ అవుతున్న పరిస్థితి. చిట్టిబాబు గారి మాటలతో మీరు ఏకీపిస్తారా? సార్ నేను ఇక్కడ అనేది ఏంటంటే లక్ష్మీనాథ్ గారు స్టిల్ క్లియర్గా అర్థమవుతోంది. ఎక్కడ కూడా నారా లోకేష్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, బాలకృష్ణ గారు అవనివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారితో పని లేదు, ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు. సో మళ్ళీ వాళ్ళ మీద ఎటువంటి ట్వీట్ పెట్టినా దాంట్లో వేరే టర్నికి వెళ్తుందని ఆలోచించే రకం ఇక్కడ. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదల కోసం ఆలోచించలేదు సినిమా ఇండస్ట్రీ పరంగా. చంద్రబాబు నాయుడు గారు కూడా పొలిటికల్ గా ఆయన రాజకీయ పరంగా ఎదగాలని ఆయన కూడా ఎప్పుడు అనుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు తన సొంత స్వయంశక్తితో తన ఇండివిజువల్ గా ఎదిగిన వ్యక్తి. ఇక్కడ మళ్ళీ ఇందాక మీరు అల్లు అర్జున్ గారితో కంపారిజన్ చేశారు. సార్ అల్లు అర్జున్ గారిని తప్పు పట్టడానికి లేదండి. అల్లు అర్జున్ గారు ఇప్పుడు కూడా చిరంజీవి గారు అన్నా, మెగా ఫ్యామిలీ అన్నా నన్ను అడిగితే ఒక కట్టు మనసులాగా అంత ప్రేమిస్తారు. చిరంజీవి గారు అంతే ప్రాణం పెట్టే వ్యక్తి. రామ్ చరణ్ నంబర్ 1 హీరో. నేను ఎన్ని సినిమాలు తీసినా ఎప్పటికైనా రామ్ చరణ్ నంబర్ 1 హీరోగా ఉంటానని స్టార్టింగ్ లోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఎందుకు వాళ్ళ మధ్య పరపచ్చులు వచ్చినాయి? సేమ్ ఇందాకలా జై బాలయ్య అంటే మైక్ ఇచ్చి నేను వెళ్ళిపోవాలా, మీరు ఆపుతారా అని జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఎందుకు మాట్లాడారు? జై బాలయ్య అనొచ్చు కదంటే దేనికంటారు? వాళ్ళు ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేనప్పుడు ఈయనెందుకు బాలయ్య ప్రస్తావన వాళ్ళ ప్రస్తావన దేనికి తీసుకొస్తారు? అలాగే మా ఏదైతే అల్లు అర్జున్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు కూడా అంటే కొన్ని సినిమా ఫంక్షన్కి వెళ్ళాం, పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ అంటే బ్రదర్ అది కరెక్ట్ కాదు బ్రదర్. మిగతా హీరోలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మిగతా హీరోలు బాధపడతారు. వాళ్ళ ఫంక్షన్ లో కూడా మీరు పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ అంటే ఇది అవుతారంటే వాళ్ళకి చెప్పంటే నేను చెప్పను బ్రదర్ అనేది చెప్పి ఆ రోజున ఆయన చెప్పడం జరిగింది. దాన్ని పెద్ద ట్రోలింగ్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అభిమానులు. అక్కడితో అది వదిలిస్తే బాగుంది కదా, చెప్పను బ్రదర్ అని ఒక డైలాగ్ కి ట్రోలింగ్ చేసింది. అక్కడ సాక్షాత్ నాగేంద్ర బాబు గారు కొంత అన్నయ్య ఎప్పుడైతే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది ఇచ్చి బయటకు వచ్చి జనసేన పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టి, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలను విభజించి బయటకు వచ్చిన తర్వాత నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు పిలిచారు సినిమా ఫంక్షన్లకి, కానీ పవన్ కళ్యాణ్ గారు రాలా. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఒకటి లక్ష్మణరావు గారు నారా లోకేష్ గారు ట్వీట్ గురించి మాట్లాడండి ముందు. ఏం మాట్లాడతారు సార్? ఇక్కడ మీరు అందరికి కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా, వాళ్ళకి వెళ్ళగానే కాదు. ఇప్పుడు ఏదైతే మనం ఆ లింక్ కలిపిస్తాం ఇక్కడ. ఎందుకంటే
ఏదైతే తన తండ్రికి బాధ కల్పించారో, తన తండ్రినే ప్రజారాజ్యం పార్టీ తన తండ్రి వల్ల ఇదైందని చెప్పి ఆ యొక్క దీన్నంతా తీసుకెళ్లి అల్లారెందు మీద పెట్టారని చెప్పి ఆ బాధ మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు అల్లు అర్జున్ గారిని ఎంత అవమానపరిచాడో నేను కళ్ళారు చూశాను. ఆయన జనసేన పార్టీ ప్రచారాలకు వస్తున్న పవన్ కళ్యాణ్ లక్ష్మణరావు గారు ఇంకోసారి మాట్లాడదాం. అప్రస్తుతం కాదు, ఇప్పుడు ఈ రోజు టాపిక్ లో నారా లోకేష్ గారు కూలీకి ట్వీట్ చేశారు. దీనికి ఎందుకు ట్వీట్ చేయలేదు అంటారు వారికి? ఏమైంది సార్, ఇప్పుడు ఒకటే సార్, ఆయనకి చేయాలని లేదు, దానిలో పెద్ద ఇదే ఉంటది. రైట్ లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు మీతో కంటిన్యూ చేస్తా. జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ట్రీట్మెంట్ చేయాలని ఆలోచన విధానం వాళ్ళకి లేదు. రైట్, వాళ్ళు చేయలేదు. నారా లోకేష్ గారు నేను మళ్ళీ మాట్లాడతా మీతో, మనతోటి ఫోన్ లైన్ మళ్ళీ మాట్లాడతా. లక్ష్మణరావు గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి అయ్యప్ప తెలుగు యువత అధ్యక్షులు మచిలీపట్నం నుంచి మనతో అందుబాటులో ఉన్నారు. ఫోన్ ద్వారా మాట్లాడతా, ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ ఎస్ లక్ష్మణరావు గారు కంటిన్యూ చేయండి. లక్ష్మీనాథ్ గారు ఇక్కడ చాలా కంట్రోల్ గా ఏదైతే నారా లోకేష్ గారు ఎందుకు ట్వీట్ చేయలేదంటే, రేపు పొద్దున ఆయనే నాకు మేకే కూర్చుంటాడు, జూనియర్ ఎన్టీఆర్ వల్ల నాకు తృప్తి. రేపు పొద్దున రాజకీయ పరంగా మళ్ళీ ఆయన రాజకీయ ఎంట్రీ ఇస్తే, ఏదైతే నేను టీడీపీ పార్టీని కబ్జా చేసామో, టీడీపీ పార్టీని మేము స్వాధీనం చేసుకున్నామో, రేపు పొద్దున మా చేతుల నిండా టీడీపీ పార్టీ వెళ్ళిపోయి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారి చేతిలోకి వెళ్ళిపోతాను భయము. సో అందుకని వాళ్ళు ఎడమొహం పడమొహంగా దూరం పెడతా ఉన్నారు. కూలీ రజనీకాంత్ గారికి ట్వీట్ పెట్టినప్పుడు అవును, ఇంతలో మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అసలు వైసీపీకి దీనిలో ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఇప్పుడు వాళ్ళ గోలేదో వాళ్ళు చూసుకుంటారు, వారి కుటుంబం. సమాధానం చెప్తా ఉన్నా, నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో? అసలు రెండు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవటానికి కారణం వైసీపీ అని వస్తున్న మాటల్లో వాస్తవం లేదా? ఎందుకు ఏమైనా హరికృష్ణకి రెండో పెళ్లి చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ కనని చెప్పి ఏమైనా అప్పుడు రాజారెడ్డి గారు చెప్పారా? లేదా ఈ సీనియర్ ఎన్టీఆర్ గారిని లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకొని చెప్పి ఆ రోజున, లేకపోతే ఇంకేమైనా మా వైఎస్ఆర్ పార్టీలో నాయకులు చెప్పారా? మేము చెప్పడానికి ఎవరు చెప్పరు. రాజారెడ్డి గారు 3 పెళ్లిళ్ళు చేసుకోమని కూడా ఎవరు చెప్పరు. గతం గురించి కాదు అడిగేది, ఇప్పుడున్న రాజకీయాలకి లక్ష్మణరావు గారు వినాలి. ఇప్పుడున్న రాజకీయాలకి మీ వైసీపీ వాడుకుంటుంది అని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా? అది అడుగుతున్నా. ఇక్కడ లక్ష్మీనాథ్ గారు, మేము ఎవరిని వాడుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు అసలు జూనియర్ ఎన్టీఆర్ అవనండి, అల్లు అర్జున్ అవనండి, ఇంకేమైనా అవనండి, ఎవరిని కూడా వాళ్ళని వాడుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా పార్టీకి అంతగా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే నంబర్ 1 హీరో. జగన్మోహన్ రెడ్డి గారే ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఆ స్థాయిలో ప్రజాదరణ కలిగినటువంటి హీరో నాయకుడు. మాకు ఇంకొకరితో పనే ఉందన్నా నాకు. మరి అలా ఆయన నెంబర్ 1 హీరో అయినప్పుడు అది కాదు, ఆయనే నెంబర్ 1. ఒక మాట వినాలి. ఎంతో మంది సెలబ్రిటీలతో మీరు రోడ్ షోలు చేపించారు. సెలబ్రిటీలతో ఆయనే హీరో అయినప్పుడు మిగతా వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? మరి ఆయన హీరో కాదని ఎవరు అనలేదు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ కూడా తీసుకున్నారు కదా వైసీపీలో. వినాలి సార్, రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలో ఎవరు వచ్చినా, సినిమా హీరో వచ్చినా, బిజినెస్ మ్యాన్ వచ్చినా, చెప్పులు కుట్టుకున్నవాడు వచ్చినా, ఎవరు వచ్చినా సరే మా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు మా పార్టీ పరంగా తీసుకెళ్తాం. మా పార్టీ మీద ఉన్న అభిమానంతో వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తానంటే చేయమని చెప్తాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలిపించడానికి చిన్న చిత్తగా జబర్దస్త్ లో యాక్టింగ్ చేసుకునే వాళ్ళు, కామెడీ చేసుకునే వాళ్ళని, సీరియల్లో యాక్టింగ్ చేసిన వాళ్ళని, సీరియల్లో నటించిన వాళ్ళని, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరిని తీసుకొచ్చి ప్రచారం చేయించుకోవాలా పవన్ కళ్యాణ్ గెలవడానికి? మీకుండాలి అది. ఈ రోజు మీకు వాళ్ళెవరూ అనలేదు కదా నేనే పెద్ద హీరో. మీకు లక్ష్మణరావు గారు వాళ్ళెవరూ అనలా నేనే పెద్ద హీరో, నేనే తోపు హీరో, నాకున్న అభిమానులు ఎవరికి లేరు అనలా. మీరు చెప్తున్నారు జగన్ గారే హీరో, జగన్ గారే తోపు హీరో, ఆయనకి ఎవరో అవసరం లేదని మీరు అన్నారు. మీరు అన్న దానికి నేను చెప్పాను. జగన్ గారికి మించిన సినిమా హీరో కానీ, జగన్ గారికి మించిన బిజినెస్ మ్యాన్ లో బిజినెస్ పరంగా హీరో కానీ, అన్ని రకాలుగా హీరో అన్న పదానికి జగన్మోహన్ రెడ్డి గారు 100% యాక్సెప్టబుల్. ఆయన గురించి మనం చెప్పవసరంలా.
రైట్. రెడ్డి గారికి మించినటువంటి ఆ పొలిటికల్ ఏమంటారు అది ఒక ఐడియాలజీ కానీ ఒక్కటి చెప్పండి లక్ష్మణరావు గారు. ఎస్, టాపిక్ లో అడుగుతున్నాను. ఒక్కటి చెప్పండి లక్ష్మణరావు గారు. ఎందుకన్నా ఎస్ లక్ష్మణరావు గారు, ఒక్కటి చెప్పండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులో ఉన్న బాలకృష్ణ గారికి మధ్య ఏదో జరుగుతుంది, పెద్ద అగాధం వెళ్ళిపోతుంది, దాన్ని ఇంకా పెద్ద చేయాలి అని వైసీపీ చూస్తుందని మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందా? సార్ ఎవరు వల్ల ఎవరిని ఇచ్చారు సార్. ఇక్కడ కేవలం ఎవరైతే ఉన్నటువంటి టీడీపీ నాయకులు బాలకృష్ణ అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ పరపత్యాలు జూనియర్ ఎన్టీఆర్ ని బయట పెట్టాలి, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా మనకి ఇబ్బందికరం అని చెప్పి వాళ్ళకి మనం మాకేం పని అంట. మాకు ఒక పార్టీ ఉంది, మాకు నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు మా పార్టీని నడిపిస్తాడు. ఒకసారి సీఎం అయ్యాడు, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నా, ఇంకోసారి ప్రతిపక్షంకి వచ్చాము, ఇంకోసారి సీఎం అయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా ఉన్నటువంటి మా పార్టీ గురించి మేము ఎవరినో ఈ రెండు కుటుంబాల మధ్య అగాధాలు తీసుకురావడానికి, గొడవలు సృష్టించడానికి మాకే అవసరం. ఇదే పని మాకు. మేము రాజకీయాలు చేస్తున్నాం, మేమేమో సినిమా డైలాగులు చెప్పి కమెడీ శాస్త్రాలు చేయడానికి లేవు ఇక్కడ. అది చెయ్యాలంటే ఏమేమి ఉన్నా మేము మీకు తెలియాలి. బాలకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఈ రోజున ఎందుకు మీరు దూరం పెట్టారు? ఆ రోజున దమ్ము సినిమా రిలీజ్ అయినప్పుడు, బోయపాటి డైరెక్షన్ లో దమ్ము సినిమా రిలీజ్ అయినప్పుడు యావత్తు బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చెప్పింది ఎవరు కాదు, బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళే. దమ్ము సినిమాని ఎవరు చూడదని చెప్పి ఆ రోజులో వాట్సాప్ లో, ఫేస్బుక్ అన్నింటిలో వాళ్ళన్నీ వినియోగించుకొని ఆ దమ్ము సినిమా ఎవరు చూడదని చెప్పే సినిమాని, ఆ బాగున్న సినిమాని కూడా ఫ్లాప్ అయ్యేటట్టు చేసింది బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళే కదా. ఎందుకు అంత కక్ష? నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజున బాలకృష్ణ కొడుకు వారసుడు ఉన్నాడు కదా, బాలకృష్ణ కొడుకు ప్రభుత్వ సినిమాలో ఎంట్రీ ఇస్తూ ఉన్నాడు కదా. ఎస్, జూనియర్ ఎన్టీఆర్ కి సక్సెస్ సాధించిన దాంట్లో 1% సక్సెస్ సాధించమనండి చాలు. బాలకృష్ణ పేరు నిలబెట్టినట్టే, సీనియర్ ఎన్టీఆర్ పేరు నిలబెట్టినట్టే. నీకు ఎందుకు ఉన్నా ఇక్కడ ఆయన ఎక్కడిగా ఎదిగిపోయాడు. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఒక శిఖరం లాగా, ఒక హిమాలయ పర్వతాల్లాగా ఆయన ఒక మంచి స్థాయికి ఎదిగాడు. ఎవరు ఆయన ఆపుతారో, ఎవరు తొక్కుతారో, ఎవరు తొక్కితే ఆగిపోవడానికో, ఎవరు ఆపితే ఆగిపోవడానికి ఆయన ఉండే పరిస్థితి కాదు. ఆ స్థాయి దాటిపోయింది జూనియర్ ఎన్టీఆర్ గారిది. ఈ రోజున 500 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేస్తే రేంజ్ లోకి వెళ్ళారు ఆయన. బాలకృష్ణ తుమ్ము తగ్గిదా మినిమం 20 కోట్లు 30 కోట్లు కూడా కలెక్ట్ చేయదు బాలకృష్ణ సినిమా. ఈవెన్ ఇప్పటికి రిలీజ్ అయినా సరే 50 కోట్లు దిక్కరాలేదు బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే. రైట్ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం ఫోన్ కట్ అవుతుంది ఇందాక నుంచి, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి వేణుగోపాల్ గారు అభిమాని ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వేణుగోపాల్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మచిలీపట్నం. వేణుగోపాల్ గారు చెప్పండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి, అంటే మీరు డిబేట్ పెట్టడం అంతా ఓకే, సరే సెలబ్రిటీ కాబట్టి లేకపోతే రాజకీయంగా ఒక అంశం అని లేవనెత్తున్నారు. కానీ ఎన్టీఆర్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారండి, నేను కట్టి కాలేంత వరకు టీడీపీలోనే ఉంటాను, టీడీపీ నా పార్టీ, తాత పెట్టిన పార్టీలోనే ఉంటాను. అంతకంటే క్లియర్ కట్ గా ఇంకా స్టేట్మెంట్ ఎవరు ఇస్తారండి? ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? 2 రోజుల నుంచి విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి, దీని గురించి ఏమంటారు? ఏమీ లేదండి. అక్కడ ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో, తను ఎదిగినటువంటి తీరు లేకపోతే ఇంకొక అంశాలు మాట్లాడుకొని ఈ స్థాయికి రాగలిగాను అని ఈరోజు బాలీవుడ్ సినిమా చేశాడండి. త్రిపుల లాంటి సినిమాతో బయట దేశాల్లో ఆయన తెలుగు నేర్చుకుని కూడా జపాన్ లాంటి ప్రాంతంలో అభిమానులు ఉన్నారంటే ఆయన నటన గొప్పతనం తెలుసుకోవాలండి. అంటే నటనలో ఈ స్థాయికి వచ్చాను కాబట్టి నేను గర్వంగా ఫ్యాన్స్ ముందు తన అభిప్రాయం చెప్పుకున్నారు. దాని రాజకీయంగానో లేకపోతే టీడీపీ దూరంగా లేకపోతే ఎవరికో వార్నింగ్ ఇచ్చారని మాట్లాడుకోవడం అవివేకం అండి అది. రైట్. ఇప్పుడు వైసీపీ మాట్లాడుతున్న మాటల్లో ట్రోల్ చేస్తున్నారన్న మాటలో వాస్తవం ఉందంటారా? సింపుల్ గా అంటే వైసీపీ అంటే రాజకీయ పార్టీ అండి. రాజకీయం చేయాలి, ఏ సందర్భం వచ్చి రాజకీయంగా మాట్లాడాలనుకుంటారు. అది నేను తప్పుపడ్డా అని చెప్పట్లేదు వాళ్ళు, కానీ అందులో వాస్తవం లేదని అర్థం చెప్పగలను. రాజకీయంగా వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏ అంశాన్ని ఎవరైనా అనుకూలంగా చేసుకోవచ్చు, కానీ అందులో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే ఒక ఫ్యాన్ గా మీరేం చెప్తారు ఫైనల్ గా చెప్పండి.
ఒకటే అండి, ఇప్పుడు ఈ డిబేట్ ఎన్ని రోజులైనా ఇదైతే ఏం మాట్లాడుకున్నా కానీ ఒకటండి, ఎండ్ ఆఫ్ ది డే ఇదే మాటలు ఎన్టీఆర్ ముందు వచ్చి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు వినిపిస్తున్నా. ఆయన ఎదుగుతున్న తీరు ఎక్కడ మారలేదు, టీడీపీ ఎదుగుతున్న తీరు ఎప్పుడు మారలేదు. ఏంటంటే మధ్యలో టీ కప్పులు వస్తూ ఉంటాయి, Right. మాట్లాడుకోవడానికి విమర్శలు చేయడానికి తప్ప ఎటువంటిది ఏం లేదు. ఆయన కట్టి కాలినంత వరకు ఏదైతే ఎన్టీఆర్ గారు చెప్పారో అదే మాట చెప్తున్నాం. ఆయన చివరి వరకు పార్టీతోనే ఉంటారు, అందులో Right. డౌట్ లేదు. భవిష్యత్తులో చూడండి, ఖచ్చితంగా ఆయన చెప్పారు నాకు ఆ వయసు రాలేదు, వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా పార్టీలోకి వస్తాను, పార్టీలోకి వచ్చిన తర్వాత నేను రాజకీయాలు చేసే నాకు ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వస్తామని చెప్పారు. అంత క్లియర్ కట్ గా చెప్పినప్పుడు ఈ రోజు మాట్లాడినట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా ఆయన కొడాల నాన్నగారి విషయంలో కానీ లేకపోతే ఇప్పుడు కూడా పార్టీకి దూరంగా లేరండి. పార్టీ యాక్టర్ గా ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందిస్తూనే తను ఎదుగుతున్నటువంటి తీరుని మెచ్చుకోవాలి తప్ప ఇక్కడ రాజకీయంగా ఎన్టీఆర్ గారు ఏదో మాట్లాడాలని విమర్శ చేయడం తగ్గదనేది ఒక అభిమానంగా మేము చెప్తున్నాం అండి. దయచేసి వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే మిగతా విమర్శించే వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రైట్ అండి వేణుగోపాల్ గారు. ఎస్, ధన్యవాదాలు మీ అభిప్రాయం చెప్పినందుకు. లక్ష్మణరావు గారు విన్నారు కదా, ఆయన కట్టెకాలే వరకు కూడా ఆయన టీడీపీతోనే ఉంటారని వాళ్ళ అభిమానులు నమ్ముతున్నారు. దానిలో ప్రాబ్లం ఏమీ లేదు, ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళ దానిలో ఎటువంటి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆయనకి ఏం అన్యాయం జరగలేదని చెప్తున్నారు గారు. లక్ష్మణరావు గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచో చెప్తాను ఉన్నారు, నా కట్టే కాలే వరకు నేను టీడీపీలోనే ఉంటాను అని ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పే ఉంది, వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ, ఆ పార్టీకి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఆ పార్టీని నడిపించాలని చాలా వరకు టీడీపీలో ఉన్నటువంటి 90% మంది, టీడీపీలో ఉన్నటువంటి 90% మంది జూనియర్ ఎన్టీఆర్ కి పగ్గాలు ఇవ్వాలి, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీని నడిపించాలని కోరుకున్న వ్యక్తులు ఉన్నారు, టీడీపీ అభిమానులు ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాలి. నారా లోకేష్ కి అంత సినిమా లేదు, నారా లోకేష్ అంత క్యాపబిలిటీ కాదు, నారా లోకేష్ కి అంత సినిమా లేదు, ఆయన నడిపించలేడు, ఆయన సీఎం కాదు, ఏం అవ్వలేడు. మళ్ళీ ఈ పార్టీని తీసుకురావాలి, పార్టీని నిలబెట్టాలి, ప్రజలకు అన్నదండగా ఉండాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటేనే రేపొద్దున టీడీపీ పార్టీ ఎదగలదన్న భావజాలంతో టీడీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ పార్టీ అభిమానులు ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. అది వాస్తవం. అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పార్టీకి వస్తారు, జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము అనట్లా, మేము అట్లా చెప్తాం లక్ష్మీనాథ్ గారు. అది మేము ఏదైతే వాళ్ళ కుటుంబం మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ వైద్యం అనండి, సినిమా పరంగా వచ్చినటువంటిది. అంటే సినిమా పరంగా బాలకృష్ణ గారి కొడుక్కి గట్టి రేపొద్దున్న బాలకృష్ణ గారి కొడుకు ఎదగలేడేమో, జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కిస్తే నా కొడుకు ఎదుగుతాడేమో ఆలోచన విధానంలో బాలకృష్ణ ఉంటే తప్పు, ఆ కోసం తీసేయాలా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎదిగిపోయాడు కాబట్టి. అలాగే చంద్రబాబు నాయుడు గారు నా కొడుకు రేపొద్దున నారా లోకేష్ ఎదురు లేకుండా ఉండాలి, నా కొడుకే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, నా కొడుకే సీఎం అవ్వాలి, ఈ పార్టీని మా వంశమే నడిపించాలి అనే ఆలోచన ఎందుకు ఉన్నా. రైట్, చివరిగా ఏం చెప్తారు మీరు చెప్పండి, చివరిగా ఏం చెప్తారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. సార్ డెఫినెట్ గా నేను అనేదానంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే వాక్యంలో మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా ఆయన అహంకారంతో మాట్లాడలేదు, అసభ్యకరంగా మాట్లాడలేదు, ఎక్కడ బాలకృష్ణని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎక్కువ చేసి మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే ఫ్యాన్షన్ తర్వాత వారు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మెగా ఫేమ్ లో 2 టీంలు అయినాయి కదా, అల్లు అర్జున్, అలాగే అల్లు అర్జున్ గారి సినిమా వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? వస్తే ఆయన వస్తే పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి? ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు అనుకుంటున్నారా మీరు? వెల్కమ్ చెప్తామండి, మేము గ్రాండ్ వెల్కమ్ చెప్తాము. టీడీపీ పార్టీని ఆయన వశం చేసుకోవాలి, టీడీపీ పార్టీని నిలబెట్టాలి, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారి ధీటికి నిలబడాలి అని మేము కోరుకుంటాం. తప్పే ఉంది. ఇప్పుడు నారా లోకేష్ లాంటి ఒక సత్తువ లేనటువంటి, ఒక చేతకానటువంటి, ఒక విషయం లేనటువంటి వ్యక్తులు పార్టీ నడిపించలే కన్నా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఆ పార్టీ నడిపిస్తే రేపొద్దున పోటాపోటీగా ఉంటుంది. మీ ఆసక్తి అర్థమవుతుంది, మీ ఆసక్తి ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎస్ మనతోటి అండి, ధన్యవాదాలు చెప్పినందుకు. మీరు మనతోటి అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయన కంక్లూడ్ చేస్తారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, మన లక్ష్మణరావు గారు అంటున్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీలోకి వస్తే వెల్కమ్ చేస్తామని. వీళ్ళు ఏదేమంటారు, టీడీపీలో అదే అంటారు. ఇది వైఎస్ఆర్సీపీలోకి షర్మిల గారు వస్తే వెల్కమ్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపేసి షర్మిల గారు వైసీపీలోకి వస్తే వెల్కమ్ చేస్తానంటారు. ఏంటంటే ఎందుకు వచ్చిన మాటలు. కానీ అట్లాగే లక్ష్మణరావు గారు ఇంకో మాట అన్నారు, ఏంటది
జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేసిందని నేను చెప్పాను అనుకోండి. ఎట్లాగంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని విజయం గారిని ఎలా వాడుకుని వదిలేశారో టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకుని వదిలేశారని చెప్పాలి. ఇద్దరు ఒకటే. లక్ష్మణ్ రావు గారు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తను తప్పని సరిదిద్దుకోమనండి, అప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారికి చెప్తాం. మరొక విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళు దమ్ము సినిమాని బ్యాన్ చేశారు, తప్పు కదా. మీరే మాట్లాడారు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఉన్న సినిమాని ద్వార్ 2ని బ్యాన్ చేయడం కూడా తప్పే. మీ రాజకీయాల కక్షల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాలు బ్యాన్ చేయకండి, సినిమాని కిల్ చేయకండి. అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా కావచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు, లేదా ఇంకొక హీరో బాలకృష్ణ సినిమా కావచ్చు, లేదా మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాని కిల్ చేయకండి, కళాకారుల యొక్క జీవితాన్ని నాశనం చేయకండి మీ స్వార్థ ప్రయోజనాల కోసం. అలాగే ఈ హీరోలు మాట్లాడడం తప్పు కాదండి, ముమ్మాటికి తప్పడు. హీరోలు కోపం ఉండొచ్చు, వాళ్ళ కళాకారులు వాళ్ళ కోపాన్ని మనసులో దాచుకోవాలి తప్పించి నా వెనకాల ఎవరో లేరు, వెనకాల లేకుండా ఒక వ్యక్తి ఎలా ఎదుగుతాడండి? వెనకాల ఉంటారు ఖచ్చితంగా. అల్లు అర్జున్ వెనకాల ఉంటారు, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వెనకాల ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉంటారు, ప్రతి హీరో వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. ఎదగనప్పుడు నా వెనకాల అందరూ ఉన్నారంటాం, ఎదిగిన వెనకాల ఎవరో లేరు. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ అండి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మా బాబాయి, మా తాతగారు అని చెప్పి చాలా సందర్భాలు ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా అందరి దగ్గర ఉన్నాయి. నేను చూశాను, మీరు చేసిన బయట కూడా చూశాను. అదే చెప్తున్నా, గతంలో మా వంశు, మా బ్లీడు, మా నందమూరి వంశు అంటూ ఇప్పుడు నేను నా వెనకాల ఎవ్వరు లేరు, మా తాత ఆఫీసులో ఉన్నాయంటూ అదేంటంటే అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం మంచిది కాదు. అది ఎవరైనా, నేను జూనియర్ ఎన్టీఆర్ అంటలేదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా తప్పని అంట. తన అహంకారపూరితమైన మాటలు మాట్లాడి ఒక సెక్షన్ దూరం తీసుకోవడం వల్ల సినీ జీవితం దెబ్బతింటారే. అందులో ఇప్పుడు సినిమాలకి హిట్ అవ్వడమే కష్టంగా ఉంటుంది. సినిమాలు అక్షర్ సత్యం గారు ఒకటి చెప్పండి, ట్రోల్ సోషల్ మీడియాలో, అక్షర్ సత్యం గారు సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతుంది ఇప్పుడు. ఒక పక్కనేమో జూనియర్ ఎన్టీఆర్ని, మరో పక్కన అల్లు అర్జున్ని పెట్టి ఇద్దరూ కూడా ఒక రకంగా వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని, వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళని వెన్నుపోటు పొడిచారంటున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇద్దరు కూడా ఒక రకమైన వ్యక్తులే. తను ఎదిగేటప్పుడు మా వంశం వాళ్ళు ఎదిగానని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు, అల్లు అర్జున్ చిరంజీవి గారి వల్ల నేను ఎదిగాను అన్నాడు. ఇలా మొన్నమ్మ అల్లు అర్జున్ ఏమన్నాడంటే నా ఫ్యాన్స్ వల్లే నేను ఎదిగాను అన్నాడు. ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే అన్నాడు, మీరు ఉండబట్టే మీరే నాకు దేవుళ్ళు, మీ వల్లే ఎదిగాను అంటున్నాడు. ఇటువంటి అహంకారపూరితమైన మాటలు తప్పు. ఏరు దాటినా తెప్ప దాటేయడం మంచిది కాదు. ఒక కుటుంబ గొడవలు అందరికీ ఉంటాయి సార్, అన్ని కుటుంబాల్లోనూ గొడవలు ఉంటాయి. అటువంటి సెలబ్రిటీస్ మనసులో దాచుకోవాలి తప్పించి ప్రేక్షకులకు ముందు వచ్చి సులకనయ్యి మీ జీవితాన్ని, మీ సినీ జీవితాన్ని. ఫైనల్ గా ఏం చెప్తారు? 30 seconds చెప్పండి ఫైనల్ గా. ఈ ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఈ సిచ్యువేషన్ మొత్తానికి మీరేం చెప్తారు ఫైనల్ గా? సార్ ఇప్పుడు ఆయన పాపం ఏదో నేను ఒంటరిగా, మా కుటుంబం ఒంటరి వాళ్ళు అయిపోయారు, మా అమ్మ ఒంటరిదే, నేను ఒంటరినే, మా నాన్న ఒంటరి చేసి పోయాడు అనే బాధతోటి అన్నాడని అనుకుంటున్నాను. తనకి హిట్స్ కూడా లేవు, ఆ బాధతోటి అన్నాడు అనుకుంటున్నాను. కానీ నేను దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అతని జీవితంలో టీడీపీ వాళ్ళు ఉపయోగపడినప్పుడు మాకు అన్నిటికీ టీడీపీ వెనకాల ఉండాలని టీడీపీ అభిమానులు అనుకోవడం కూడా తప్పండి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు అక్షర్ సత్యం గారు. ధన్యవాదాలండి రేగడి లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి త్రిపురనేని చిట్టిబాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏవైతే వార్ 2 ఫంక్షన్ వేదికగా చేసుకుని కొన్ని మాటలు మాట్లాడారో అవన్నీ కూడా ట్రోలింగ్కి గురయ్యాయి. ట్రోలర్స్ అందరూ కూడా ఎన్టీఆర్ విషయంలో బాగా ట్రోల్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి అభిమానులు భారీగా ఉంటారు. ఎంతమంది అభిమానులు భారీగా ఉన్నారో అంతే ట్రోలర్స్ కూడా ఉంటారు. మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ అంటే గిట్టని వాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూపిస్తూ ఎన్టీఆర్ని నెగిటివిటీ పెంచేశారు. వార్ 2లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ప్రసంగం దద్దరిల్లింది. దీనికి పాలిటిక్స్కు లింక్ చేసి ఎప్పటికైనా పాలిటిక్స్లోకి రావడం పక్కా అంటూ అభిమానులు అయితే కాలర్ ఎగరేసి ఆనందపడుతున్నారు. అయితే ఇక్కడ మనం చూడాలి, సందట్లో సడేమియా లాగా మరి ఒక ఫ్యామిలీలో 2 వర్షన్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తన రాజకీయం వైపు వాడుకుంటాకి వైసీపీ వాడుకుంటాకి ట్రై చేస్తుందన్న ఆరోపణలు కావచ్చు, ఊహాగానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఊపందుకున్నాయి. దానికి వైసీపీలోని కొంతమంది మాట్లాడుతున్న తీరు, ట్రోల్ చేస్తున్న విధానాన్ని బట్టి చూస్తే అవుననక తప్పదేమో అన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా ముందుకెళ్తారు, మరి ఆయన్ని ఎవరన్నా అణగదొక్కగలుగుతారా?
రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుంటాకి టీడీపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు ఏమన్నా యూజ్ చేసుకునే అవకాశం ఉందా? దీనికి సమాధానం తెలవాలి అంటే మరికొంతకాలం ఆగాల్సిందే. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తానండి ఏనన్. నమస్తే.